ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ భారీ ఆంక్షలైతే విధించారు. పోలీసులు కొన్ని సంచలన నిర్ణయాలు కూడా తీసుకున్నారు. తాజాగా ఆయన మీద జరిగిన దాడి నేపథ్యంలో. ఎందుకంటే తాజాగా విజయవాడలోని సింగ్ నగర్ డాబా కోట్ల సెంటర్ వద్ద ఎప్పుడైతే ఒక అగంతకుడు ఆయన మీద దాడి చేశారో ఈ నేపథ్యంలోనే పోలీసులు ఒక కీలక ప్రకటన అయితే చేశారు. ఎందుకంటే ఆయన నుదుటికి తగిలిన గాయం అనంతరం ఆయన మళ్ళీ కూడా యథావిధిగా బస్సు యాత్ర అయితే చేపట్టేశారు. కాస్తంత గ్యాప్ తీసుకొని ఎక్కువ విరామం కూడా తీసుకోలేదు. ఆయన ఎక్కువ విశ్రాంతి కూడా తీసుకోలేదు. ఎందుకంటే ఎన్నికల సమయం, ఖచ్చితంగా ప్రజల్లోకి రావాలి, తిరగాలి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు సీఎం వెళ్లే మార్గాన్ని కొన్ని సెక్టార్లుగా విభజించారు. ఒక్కో సెక్టార్ వద్ద ఒక డిఎస్పీ, 2 సిఐలు, 4 ఎస్ఐలకు ఆ భద్రత బాధ్యతను అప్పగించారు. ఈ నేపథ్యంలోనే అంటే ఒక రకంగా దాడి చేసిన వాళ్ళ వివరాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరైనా దాడి చేసిన వాళ్ళ గురించి తెలిసిన వాళ్ళు ఉంటే కనుక ఇమీడియట్గా పోలీసుల వాళ్ళకి తెలియజేయండి. అలా తెలియజేసిన వాళ్లకు 2 లక్షల రూపాయల నగదు బహుమతి కూడా ఇస్తామని ప్రకటించారు. దానికి సంబంధించి కొన్ని ఫోన్ నెంబర్లు కూడా ఇచ్చారు. 9490619342, 9406270889 ఈ నెంబర్లకు కనుక ఫోన్ చేస్తే కృష్ణా జిల్లా పోలీసులకి సమాచారం అందిస్తే ఇమీడియట్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. నిజంగా వాళ్ళే దాడి చేశారని తెలిస్తే పట్టించిన వాళ్ళకి 2 లక్షల బహుమతి ఇస్తామని కూడా తాజాగా పోలీసులు ప్రకటించారు. ఇప్పటికే గాలింపు చర్యలు కూడా మొదలుపెట్టారు. అక్కడ కొన్ని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా అక్కడ కెమెరాల్లో ఎక్కడి నుంచి రాయి వచ్చింది ఏంటి అనేది ఇప్పటికే కనిపెట్టారు. ఎలా వచ్చింది ఏంటి అనేది, కానీ ఎవరు అనేది అయితే పూర్తిగా నిర్ధారణ కాలేదు. దీనికి సంబంధించి ఒక ప్రత్యేక బృందం దర్యాప్తు చేపడుతుంది.